హలో, దంతాలు క్లీన్ చేసుకోవటానికి ఇంకొక మాట ఏమిటంటే, వేప పుల్ల ఉంటుంది కదా, ఆ వేప పుల్లతోటి కుర్చీలా తయారు చేసుకుని బ్రష్ లాగా ఉపయోగిస్తే పళ్ళు పటిష్టంగా ఉంటాయి. పైగా చేదుగా కూడా ఉంటుంది కదా. చిన్నపిల్లలు అయితే బ్రష్ చేయలేరు, వాళ్ళకి పొయ్యిలో బూడిదే ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వేప పుల్లతోటి కుర్చీలా తయారు చేసుకుని బ్రష్లా ఉపయోగించుకుని అదే రెండుగా వేరు చేసి నాలుగు గీసుకుని పడేసేయటమే ఆ వేప పుల్లని. ఇలా చేసుకుంటే దంతాలు సురక్షితంగా ఉంటాయి. పేస్టులు అనేది వాడటం తగ్గించుకుని ఈ ఉపయోగాలు చేసుకొని చూడండి. ఎంతవరకు మీకు ఆరోగ్యంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. పైగా అమ్ముకునే వాళ్ళు కూడా చిన్న చిన్న కట్టల కింద వేసి వేప పుల్లలో అమ్ముకుంటే దానివల్ల కూడా ఆదాయం చిన్న చిన్న వాళ్ళకి పెరుగుతుంది. ఇలా దేశానికి ప్రజలకి కూడా ఉపయోగపడుతుంది. ఇది చిన్నదే కదా అనుకుంటాం, ఉండగా ఉండగా ఇతర ప్రదేశాలకు కూడా మనం పంపే ఏర్పాట్లు కూడా చేసుకున్న వాళ్ళు ఉంటాము. ఆదాయం కూడా పెరుగుతుంది. దంతాలు సురక్షితంగా ఉండి కాపాడుకుంటే మన ఆరోగ్యం బాగుంటుందనేది నా అభిప్రాయం. ఒకసారి వేప పుల్లను కూడా ఉపయోగించి చూడండి. షుగర్ వ్యాధులు ఉన్న వాళ్ళకి కూడా మంచిది. ప్రతి ఒక్కరికి కూడా వేప పుల్ల మంచిదే. ఈ విధంగా కూడా చేసి చూడండి. నోరు ఎంత ఫ్రెష్గా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఫస్ట్లో కొంచెం అలవాటు లేకపోయినా తర్వాత అలవాటు అయితే అదే వాడతారు మీరు. ఈ బ్రష్లు ఆపేసి వేప పుల్లలో ఇంకా రకరకాల పుల్లలు ఉంటాయి. ఈ ఇంకా 2-3 రకాలు ఉన్నాయి. అవి కూడా ఒక్కొక్కటి చెప్తాను, మీరు వాడుకుని చూడండి, బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.